గోదావరికని ఆర్టీసీ డిపో ఉద్యోగులు మంగళవారం వన భోజనాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకున్నారు. సంస్థ ఎండీ సజ్జనరావు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల మేరకు గోదావరికనిలో కూడా ఆర్టీసీ ఉద్యోగులు వన భోజనాల మహోత్సవాన్ని సందడి వాతావరణం మధ్య నిర్వహించుకున్నారు. డిపో మేనేజర్ నాగభూషణం సారథ్యంలో జరిగిన ఈ ఉత్సవం సందర్భంగా ఉద్యోగులకు పలు క్రీడా పోటీలను నిర్వహించారు. ఆహ్లాదకర వాతావరణం మధ్య జరిగిన ఈ పోటీల మేరకు మహిళలు మ్యూజికల్ చైర్, పురుషులు కబడ్డీ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఉద్యోగుల్లో ఐక్యతా భావాన్ని పెంపొందించాలనే సంకల్పంతోనే ఈ వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ ఆర్ఎం సత్యనారాయణ చెప్పారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగులందరికీ అభినందనలు తెలియజేశారు. అనంతరం అందరూ కలిసి వనభోజనాలను ఆరగించారు. నమస్తే ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా మన వీసీ అండ్ ఎండి శ్రీ సజ్జనారావు గారి ఆదేశాల ప్రకారం వనభోజనాల కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం. మరి వనభోజనాలు అంటూ బయటికి వెళ్తే మళ్ళీ ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కాకుండా ఆ వనభోజనాల పేరుతో డిపోలోనే మేము భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మరి డిఎం గారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అవన్నీ కొన్ని కార్యక్రమాలు పెట్టి అందరిని ఇన్వాల్వ్ చేస్తూ భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ కబడ్డీ టీంలో 2 టీంలు కూడా చాలా స్పోర్టివ్గా పార్టిసిపేట్ చేసినాయి. మరి ఆ ఏజ్ అవన్నీ మర్చిపోయి మళ్ళీ చిన్నపిల్లలాగా స్పిరిట్తో చేశారు. మరి పాల్గొన్న వాళ్ళందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. మరి ఈ కార్యక్రమం మిగతా కార్యక్రమాలు కూడా అందరూ పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని, ఈ భోజన కార్యక్రమాలు కూడా అందరూ పాల్గొనాలని మీ అందరినీ కోరడమైంది. ఇదంతా కూడా మీలో టీమ్ స్పిరిట్ డెవలప్ కావడం కొరకు మరి దాని కొరకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది.